హాయ్ హలో మీరు ఎలాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే ఒక కొత్త వీడియోతోనైతే మీ ముందుకైతే వచ్చేసాను. అంతగా ముందైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడైతే మనం ఒక బేరపాదులు పొలంకి అయితే వచ్చాం. మీకైతే వీడియోలో తెలుస్తుంటుంది. ఇదైతే ఎంట్రన్స్. ఇక్కడ చుట్టూ మామిడి చెట్లు, పనస చెట్లు అన్నీ అయితే ఉన్నాయి. నేనైతే ఈరోజు పొద్దున్నే మా సార్తోనైతే ఈ బీరకాయ వ్యవసాయంకి అయితే వచ్చాను. అదైతే ఇప్పుడు మనం చూద్దాం పదండి. ముందుకైతే వెళ్తున్నాం. అక్కడ నుంచి మీకైతే ఈ వీడియోలో నాకు కనబడుతుంటుంది. చూస్తున్నారు ఎంత పొద్దున్నైనా వేడైతే చాలా ఎక్కువ అయితే ఉంది. మీకైతే తెలుస్తుంటుంది వీడియోలోన. కానీ ఇక్కడ చల్లగా ఉంది. ఈ మామిడి చెట్లు, ఈ మొత్తం టేంక్ చెట్లే చూస్తుంటారు, మీకు కనబడుతుంటుంది వీడియోలోన. ఈ కొద్దిగా దేటిన తర్వాత మనకైతే ఆ పొలం అయితే మనకి వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, చుట్టూ కట్టెలు ఉంచున్నారు. ఇవి అయితే మన బీరపాదులు కానీ ఏదైనా కూరగాయల వ్యవసాయానికి అయితే అది కర్ర కట్టేసి ఒక పందిర్లాగా చేస్తారు. దానికోసమని అక్కడ ఉంచున్నారు. ఇప్పుడైతే మనం అయితే వచ్చేసాం. చూస్తున్నారుగా, ఈ సైడ్ ఉన్నది అయితే ఇది ఒక రకమైన చెట్టు అట. నేను అడిగాను, ఈ మనకి పూరి తాడులు, ఈ తాడులు గట్రా తయారవుతాయి కదా, ఆ చెట్టు అయితే అక్కడ వేసున్నారు ఆ పంట. ఇదైతే దున్నేసి రెడీగా ఉంచున్నారు. ఒక 1 నెల తర్వాత అయితే ఇక్కడ జొన్న వేస్తారని చెప్పారు అతను. మేమైతే ముందుకు వెళ్తున్నాం. చూడండి, బీరపాదులు అయితే ఎంత చక్కగా అయితే పందిరి వేసుకొని బాగా చాలా బాగా అయితే చేసి ఉన్నారు. మీకైతే వీడియోలో కనబడుతుంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. బీరపాదులు మామూలుగా కింద వేస్తారు. అవైతే మనకి ఒక 60 రోజులకైతే రెడీ అవుద్ది. కానీ ఇక్కడ మనం మీకు కనబడుతుంటుంది, ఈ ఒక 4 ఫీట్ డిస్టెన్స్లో ఒక కర్ర పాతిసి దానికి ఈ దారం తాడు కట్టేసి వాళ్ళు సెట్ చేసి ఉన్నారు. దానివల్ల మనకి ఒక 45 డేస్లోనే మనకైతే కాపు అయితే రెడీ అవుతుంది. ఇప్పుడైతే స్టార్ట్ అవుతుంది. కాపు అయితే ఒక 2-3 డేస్లో కట్ చేసుకుంటారు. మీకైతే కనబడుతుంటుంది చూడండి. కొన్ని మొక్కలకైతే కాపు అయితే వచ్చేసింది, కటింగ్ అయితే అయిపోయాట. వాళ్ళైతే చెప్పారు మనకి. కింద వేస్తే ఏంటంటే మనకి ఒక 60 రోజులు అయితే పడుతుంది మనకు కాపు రావడానికి. ఇది మొత్తం ఒక ఎకరం మీద ఉంటుంది మొత్తం. ఈ బీరకాయ సాగు అయితే చేస్తున్నారు. ఇక్కడ చూస్తున్నారుగా, పువ్వులు అయితే వచ్చే చిన్న కాయలు అయితే అయ్యి ఉన్నాయి. మీకైతే వీడియోలో కనబడుతుంటుంది. ఈ మొత్తంకి ఒక 600 గ్రాములు 700 గ్రాములు విత్తనాలు అయితే అయ్యి ఉంటాయి. నాకైతే అంత కరెక్ట్గా తెలీదు. నేనైతే ఈరోజు పొద్దున్న అయితే వచ్చేసాను ఇక్కడికి. క్లైమేట్ కానీ బాగా ఉంటే పంట అయితే బాగా వస్తుంది. ఇది మొత్తం ఒక 3 నెలలు అయితే మనకి పంట వస్తుంది. మొత్తం మనకి టోటల్ ఒక 20 కట్టింగ్లు అయినా రావాలి. ఫస్ట్ కటింగ్ అయితే మనకి 45 డేస్ ఇలా పడుతుంది. తర్వాత రోజు మనకి డైలీ బీరపాదులు అయితే ఈ కాయలు అయితే వస్తాయి. లాస్ట్లో మనకి మళ్ళీ అంటే 3 మంత్స్ ఇలాగ లాస్ట్లో మనకైతే ఈ బీరపాదులు అయితే తగ్గుతాయి. అంత ఎక్కువ అయితే రావు. మనకి 45 డేస్ నుంచి ఒక 50 కేజెస్ 60 కేజెస్ 45 కేజెస్ ఇలాగా వస్తుంది కాపు అయితే. మనకి కటింగ్ మేబీ 45 డేస్ 50 డేస్ 55 డేస్ ఇలాగైతే మనకి వస్తుంది. అన్నీ ఒక టైంలే వస్తుంది. కొన్ని మొక్కలు అయితే గ్రోత్ తక్కువ ఉన్న డిస్టెన్స్ అయితే ఉంటుంది. కానీ అన్నీ అట్ టైం అయితే మనకి కాపు అయితే రావడం జరుగుతుంది. చూస్తున్నారు ఎంత మొక్కలు అయితే ఎంత గ్రీనరీగా. ఇదైతే మనం కిందైతే లేబర్ పెట్టుకొని మనకి గడ్డి ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ క్లీన్గా నీట్గా చేసుకోవాలి. చూస్తున్నారుగా, ఇలా లైన్ చేసుకుంటే మనకి వాటర్ వెళ్ళడానికి ఈ చెట్లకి వాటర్ కూడా సఫిషియెంట్ అయితే మనకి వస్తుంది. మనమైతే ఇలా నెట్ కట్టుకుంటే మనకి చాలా ఎక్కువ అయితే ఈ బీరకాయలు అయితే మనకి బాగా వస్తాయి. చూస్తున్నారుగా, కాయ అయితే చాలా బాగా అయితే వచ్చింది. ఇంకా టైం పడుతుంది మనకి. అది ఒక 2-3 డేస్ పడుతుంది అది మనకి సైజు రావడానికి. సైజ్ అయితే బాగా వచ్చున్నాయి. అయితే మేము వచ్చిన టైంకి అయితే రెడీ అయితే అవ్వలేదు.
మేమైతే ఈరోజు మార్నింగ్ అయితే వెళ్దామని మా సార్ అయితే చెప్పారు. మేమైతే వచ్చాం. మీకైతే మొక్కల్లో తెలుస్తాయి, కొన్ని మొక్కలు అయితే గ్రోత్ రాలేదు, ఇంకా కాయలు రావడానికి ఇంకా నాకు తెలిసి ఒక 10 డేస్ పడుతుంది. మేమైతే వచ్చేసాం. ప్రసాదాన్ని అయితే నిమ్మకాయలు అయితే వేడుతున్నారు. మీకైతే వీడియోలు కనబడుతుంటారు. అన్నయ్యే ఈ మొత్తం బీరకాయలు ఈ పొలం అయితే చేస్తున్నారు. ఇదైతే నిమ్మ చెట్టు, నిమ్మకాయలు అయితే మా కోసం అయితే వేరుతున్నారు. చూడండి, కాపులు అయితే అంత రాలేదు, ఇంకా లోపల కాయలు ఉన్నాయి, అవి అయితే తీస్తున్నారు. చూడండి, బీరకాయ అయితే చిన్న ఇదిగా అయితే స్టార్ట్ అయ్యాయి. మనకి ఒక 4 ఫీట్ డిస్టెన్స్లో అయితే మనకి విత్తనాలు అయితే వేసుకోవాలి. కర్ర కూడా అలాగే కట్టుకుంటే మనకి వస్తుంది. తర్వాత మొక్క మేబీ ఒక 2 ఫీట్ 3 ఫీట్ డిస్టెన్స్ ఉంచుకుంటే మనకైతే చెట్టు అయితే బాగా కాపు అయితే వస్తాయి. మనకి ఫస్ట్ కట్ తర్వాత డే బై డే అయితే మనకి కాపు అయితే వస్తాయి. మనకి మొత్తం 90 నుంచి 100 రోజులు అయితే ఈ పంట అయితే వస్తుంది. మినిమం 3 మంత్స్ అయితే మంచి కాపు వస్తుంది. రేట్ కూడా మంచి రేట్ వస్తుంది. మనమైతే ఈ మొత్తం మా ప్రసాదాన్ని అయితే ఈ మొత్తం బీరకాయలకి మందులు గట్రా ఏటి కొట్టరు, నేచురల్గా అయితే పండిస్తారు. కొంతమంది అయితే మెడిసిన్లు గట్రా గ్రోత్ రావడానికి, కలర్ రావడానికి, వెయిట్ రావడానికి మెడిసిన్లు అయితే వాడతారు. వీలైతే ఏటి చేస్తారంటే అసలు మెడిసిన్ వాడరు, క్వాలిటీ కూడా బాగుంటుంది. ఈ కాపు అయితే రాగానే మనకి ఇక్కడ నుంచి మనకి ఒక 10-12 కిలోమీటర్స్ పార్వతీపురం ఉంటుంది. అక్కడికి తెచ్చి మార్కెట్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. మార్కెట్లో రేట్ పట్టుకొని వీళ్ళైతే సేల్ చేస్తారు. ఇప్పుడు 40-30 మనకి మార్కెట్ రేట్ పట్టి చూస్తున్నారుగా. బీరకాయ సైజ్ అయితే అలాగా వస్తుంటుంది. ఇదైతే 1 టైం ఇన్వెస్ట్మెంట్. తర్వాత మనకైతే ఆ బీరపాదుల నుంచే మనకి విత్తనాలు అయితే వస్తాయి. మనం విత్తనాలు వేసుకున్న తర్వాత మనకి 4 to 5 డేస్ అయితే చిన్న మొక్కలు అయితే రావడం జరుగుతుంది. టోటల్ కొద్దిగా మొక్క గ్రోత్ రావడానికి మినిమం 20 డేస్ అయితే వెయిట్ చేయాలి. మన వేసిన విత్తనాలు క్వాలిటీ బట్టి కూడా మొక్క అయితే వేగంగా అందుకుంటుంది. తర్వాత మనం ఇలాగా కర్రలు పాతేసి 4 ఫీట్ డిస్టెన్స్లో ఇలాగా మనకి తాడు, ప్లాస్టిక్ తాడు మిడిల్లో కట్టేసి దారంతో మనకి పాదులకైతే ఇలాగ చేస్తే పాకురుకొని మనకైతే మంచి కాపు అయితే వస్తుంది. కొంతమంది కిందే చేయిస్తారు, కింద చేస్తే ఏటి కాదు అంటే కాపు ఎక్కువ అయితే మనకి రాదు. ఇలాగైతే మనకి సబ్స్టెంట్ కాపు అయితే వస్తుంది. ఈ 3 నెలలు కూడా డే బై డే మనకి కంపల్సరీ బాగా వస్తుంది. ప్రసాదాన్ని అయితే వేడుతున్నారు, మీకైతే కనబడుతుంటుంది వీడియోలోన చూస్తున్నారుగా. సైజ్ అయితే చాలా ఎక్కువ, పెద్ద సైజులో వచ్చున్నాయి. టేస్ట్ కూడా బాగుంటుంది, ఎందుకంటే వీళ్ళు ఏం మెడిసిన్లు గట్రా ఏమీ వాడరు. మీకైతే ముందైతే చెప్పాను. మీరైతే ఇప్పటిదాకా ఈ వీడియో చూసుంటే మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకుండా చేయండి. చూడండి ఎంత అందంగా అయితే ఈ మొత్తం పొలాలను అయితే చేసుకున్నారు. మొత్తం బీరపాదులే, ఎక్కడ వేరేది కూడా వేయలేదు. నేనైతే నెక్స్ట్ ఈ 3 మంత్స్ తర్వాత ఏటేస్తారని అడిగితే నెక్స్ట్ అయితే చిక్కుడు పాదులు అయితే వేస్తారని చెప్పారు. వీళ్ళు పువ్వులు కూడా వేస్తారు, అయితే అది చలికాలం సీజన్లోనే వేస్తారు. అది కూడా నేను నెక్స్ట్ అప్పుడు ట్రై చేస్తాను వీడియో పెట్టడానికి. మీరైతే మాకు సపోర్ట్గా ఇలాగే ఉండండి. నేనైతే ఇలాగే మంచి వీడియోలతో అయితే మీ ముందుకైతే వస్తుంటాం. మాకైతే ఇప్పుడైతే టైం అయిపోయింది, మేమైతే రిటర్న్ అయితే అయిపోతున్నాం. చూస్తున్నారుగా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. మీకు ఫస్ట్ అయితే చూపించాను కదా బీరపాదులు, చూడండి ఇక్కడ నుంచి మీకైతే తెలుస్తుంది. చిన్న పూలు అయితే వస్తున్నాయి, మీకైతే కనబడుతుంటుంది. చూడండి చిన్న కాయలు అయితే వచ్చున్నాయి. చెట్టు ఆకు కూడా మనకి బాగా వచ్చింది. వాటర్ కూడా సఫిషియెంట్ మనం వేసుకోవాలి, మీకైతే తెలుస్తుంటుంది. వాళ్ళ బాబు అయితే వేరే కాయలు అయితే కోసుకుంటున్నాడు, మేమైతే వెళ్తున్నాం. చూడండి ఇక్కడైతే వాటర్ అయితే వేస్తున్నారు. మీకైతే వాటర్ ఎలాగా ఫ్లో అవుతుందో మీకైతే చూపిస్తాను వీడియోలు చూడండి. మనకి అక్కడ మోటార్ ఉంది, బోర్లో ఆన్ చేసుకొని మనకి వాటర్ అయితే ఇక్కడ నుంచి ఫ్లో అవుతుంది. చూడండి నీళ్ళైతే ఇలాగ మనం లైన్ పెట్టుకుంటే ప్రతి చెట్టుకు అయితే నీళ్ళు అందుకుంటుంది. మీకైతే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. చూడండి ఎంత వాటర్ సఫిషియెంట్ పోసుకోవాలి. ఇప్పుడైతే ఎండాకాలం కదా, మనకి అంత వాటర్ అయితే ఉండదు, తక్కువ వస్తుంది. ఈ మొత్తం మీకు చెప్పాను కదా, ఈ చెట్లు అయితే ఈ మన పురితాడులు నార్లు తయారవుతాయి కదా, ఆ చెట్లు అయితే ఇక్కడ వేసి ఉన్నారు.
ఇప్పటికైతే బాయ్ ఫ్రెండ్స్.